విజయనగరం పట్టణంలోని అగ్రహారంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సోమవారం ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ టీవీ గిరి మాట్లాడుతూ ఈ మేళా ద్వారా యువతకు వివిధ పరిశ్రమల్లో శిక్షణతో పాటు అప్రెంటిస్షిప్ అవకాశాలు కల్పించనున్నారని తెలిపారు. ప్రధానంగా తొలిసారి విజయనగరం జిల్లాలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈస్ట్ కోస్ట్ రైల్వే అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించిందని, ఈ మేళా ద్వారా సుమారు రైల్వేలో 553 ఖాళీ అప్రెంటిస్షిప్ పోస్టులను భర్తీ చేయనున్నారని తెలిపారు. ఈ మేరకు మేళాకు వచ్చిన అభ్యర్థుల బయోడేటా స్వీకరించారని, త్వరలోనే మెరిట్ లిస్టును రైల్వే అప్రెంటిస్షిప్ పోర్టల్లో అందుబాటులోకి వస్తుందన్నారు. అదేవిధంగా ప్రైవేట్ రంగానికి చెందిన జైభేరి ఆటోమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్, వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, భగవతి ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్యూసివ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, శాంసంగ్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్, నవదీప్ ఎలక్ట్రానిక్స్, వోల్టాస్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్, ఐఎఫ్బి ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్, విజయనగర్ బయోటెక్ తదితర కంపెనీలు ఈ మేళాలో పాల్గొన్నాయని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి జాబ్ మేళాలు ఐటీ కళాశాలలో జరగనున్నాయని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు విజయనగరం జిల్లా హెడ్ క్వార్టర్స్లో మన ప్రభుత్వ ఐటీఐ విజయనగరం నందు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా ఈరోజు జరుగుతుంది. ఇది ప్రతి 3 నెలలకు ఒకసారి ఎంపిక కాబడిన ఐటీఐల్లో చేస్తున్నారు. ప్రత్యేకంగా విజయనగరంకి సంబంధించి విజయనగరం జిల్లా హెడ్ క్వార్టర్స్ కాబట్టి ప్రభుత్వ ఐటీఐ విజయనగరం నందు జరుగుతుంది. ఇంతవరకు జరిగిన మేళాస్లో చాలా ప్రైవేట్ కంపెనీలు వాళ్ళకి ఇన్వైట్ చేయడం జరిగింది. ఇప్పుడు మొదటిసారిగా ఈస్ట్ కోస్ట్ రైల్వే నుండి అప్రెంటిస్షిప్లో సుమారుగా 553 ఖాళీలకు గాను ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రతినిధి అయిన శ్రీ ప్రకాష్ గారు ఈరోజు హాజరయ్యారు. దీనికి సంబంధించి పిల్లల దగ్గర బయోడేటాలు అలాగే వాళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ కూడాను తీసుకోవడం జరుగుతుంది. అలాగే గూగుల్ షీట్ ద్వారా కూడాను వాళ్ళ తాలూకా డేటాని తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇది ఒక మంచి అవకాశంగా మన జిల్లా వాసులకి ఇది చాలా మంచి అవకాశంగా నేనైతే చెప్తున్నాను. ఈ అవకాశాన్ని పిల్లలు కంపల్సరీగాను సద్వినియోగపరచుకోవాలి. దీని తర్వాత ఏంటంటే ఒక మెరిట్ లిస్ట్ అది తయారైన తర్వాత వాళ్ళకి ఎగైన్ మళ్ళీ అక్కడ నుండి కాల్ చేస్తారు. అందు గురించి ఏంటంటే పిల్లలు పర్టికులర్గా చెప్పేది ఏంటంటే వాళ్ళ తాలూకా 10th క్లాస్ సర్టిఫికేటు, అలాగే అప్రెంటిస్షిప్ పోర్టల్లో వాళ్ళ తాలూకా రిజిస్ట్రేషన్ నెంబరు, అలాగే ఐటీఐకి సంబంధించి సర్టిఫికేట్స్, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, మిగతా అన్నీ కూడాను సర్టిఫికేట్స్ ఏం కావాలి, అలాగే ఓబీసీకి సంబంధించి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి సర్టిఫికేట్లన్నీ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలు మన దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు ప్రకాష్ గారు మీతో మాట్లాడతారు. అయితే ఇవన్నీ కూడా పిల్లల్ని అలర్ట్ చేయడం అయినది. ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మేళాని స్టార్ట్ చేసి ఈ మేళాకి ఇంకా మిగతా కంపెనీలు కూడాను లోకల్లో ఉన్న ఏసీ సర్వీసింగ్ సెంటర్స్, అలాగే ఆటోమొబైల్ సెక్టార్కి సంబంధించిన కంపెనీస్, అలాగే జాన్సన్ వాళ్ళు, విజయనగర్ బయోటెక్ వాళ్ళు, మైలాన్ కంపెనీ వాళ్ళు అందరూ కూడా హాజరవుతున్నారు. ఇది ప్రతి కుర్రోడు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈస్ట్ కోస్ట్ రైల్వే విజయనగరం గవర్నమెంట్ కాలేజీ వాళ్ళ ఆహ్వానం మేరకు అప్రెంటిస్ మేళాలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాం. ఈస్ట్ కోస్ట్ రైల్వే తరఫున మాకు ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 553 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో డిఫరెంట్ ట్రేడ్స్ ఇంచుమించు 14 ట్రేడ్స్ వరకు ఉన్నాయి. వాళ్ళకి ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాం. దాని ప్రకారం అప్లికేషన్స్ కలెక్ట్ చేసి వాటిల్లో స్క్రూటినీ చేసి మెరిట్ లిస్ట్ తయారు చేస్తాం. ఆ మెరిట్ లిస్ట్ ప్రకారం వీళ్ళకి కాలేజీ వాళ్ళకి మేము పంపుతామని, అలాగే వాళ్ళ తాలూకా డేటా అంతా మేము కలెక్ట్ చేసుకుంటాం. అన్ని మెరిట్ 10th క్లాస్, ఐటీఐ మార్క్స్, కమ్యూనిటీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వీటిని బేస్ చేసుకుని మేము ఒక మెరిట్ లిస్ట్ తయారు చేస్తామండి. దీని ప్రకారం మేము ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. 1 year ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. ఈ 1 year ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళకి మేము లెవెల్ 1 ఎంప్లాయ్ ఎక్స్పెరిమెంట్కి ఆర్ఆర్సీ ద్వారా ఎగ్జామ్, ఆర్ఆర్పి ద్వారా ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు వెయిటేజ్ ఇస్తామండి. ఆ వెయిటేజ్లో 25% వరకు వీళ్ళకి మార్క్స్, అంటే ఆల్రెడీ రైల్వే దగ్గర వీళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేశాం కాబట్టి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్లో 25% వాళ్ళకి ఇవ్వడం వలన ఆపర్చునిటీస్ ఈజీగా వస్తాయని ఈస్ట్ కోస్ట్ రైల్వే ఈ జ్యూరిడిక్షన్ వాల్టేర్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తామండి. అంతా అప్రెంటిస్ పోర్టల్లో రిజిస్టర్ చేస్తారు. సర్టిఫికేట్స్ మేము వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. 1 year కంప్లీట్ అయిన తర్వాత మేము ఏ విధంగా ప్రాక్టికల్ ట్రైనింగ్, ఇంతవరకు కాలేజీలో వాళ్ళు కాలేజీ తరఫున ప్రాక్టికల్ ప్రొవైడ్ చేయడం వేరు, వాళ్ళ ఎంప్లాయ్మెంట్లో వాళ్ళకి ఏమేమి అవసరం ఉంటాయి, మాకు రైల్వేకి ఏం అవసరం ఉంటాయి, దానికి సంబంధించి రిలేటెడ్ టెక్నికల్గా థియరిటికల్గా చదివిందే కాకుండా రైల్వే పరంగా కూడా
అందులో మేము ట్రైనింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇప్పటికప్పుడు రెగ్యులర్గా వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంటాం. ఫైనల్గా ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత వాటిలో వచ్చిన మార్కుల్ని మేము అప్రెంటిస్ పోర్టల్లో అప్లోడ్ చేస్తామని, దాని ప్రకారం వాళ్ళు మా దగ్గరకు రావక్కర్లేదు, అప్రెంటిస్ పోర్టల్లోనే వాళ్ళు సర్టిఫికేట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ డౌన్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ని ఆర్ఆర్బీ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఈ ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి 25% మార్క్స్ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుందండి. స్టూడెంట్స్తో పోల్చుకుంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది.